క్యాన్సర్ చికిత్సలో ప్రతి 10 సంవత్సరాలకి, ప్రతి 5 సంవత్సరాలకి, ఇప్పుడైతే ప్రతి సంవత్సరానికి కొత్త పద్ధతులు వస్తూనే ఉన్నాయి. మనం ఈ ఎవల్యూషన్లో ఏమైందంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాగే మనకి సైన్స్లో నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది. అలాగే ఈ నాలెడ్జ్, టెక్నాలజీ, ఈ కంప్యూటరైజేషను, అలాగే ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ జెనెటిక్ స్ట్రక్చర్స్ అంటే జన్యు పదార్థాల్లో ఉండే కెమికల్స్ కావచ్చు, అలాగే సెల్లో ఉండే వేరియస్ స్ట్రక్చర్స్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అవ్వచ్చు, అలాగే కొత్త కొత్త గ్యాడ్జెట్స్ని వాడి వాటి పరిశోధనలో న్యూక్లియస్లోని కణజాలాల్లో వచ్చే మార్పుల్ని గమనించి వాటిని కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల వాటిలో కనిపించే ప్రోటీన్స్, ఎంజైమ్స్, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల మనకి అవగాహన బాగా పెరిగింది. ఈ సైన్స్ ఎప్పుడైతే అంతలా డెవలప్ అయిందో క్యాన్సర్ గురించి మనకు బాగా అవగాహన పెరగడంతో కొత్త కొత్త మందులు, పాత పద్ధతిలో ఇచ్చే డ్రగ్స్ని తగ్గించి కొత్త పద్ధతిలో తయారు చేసిన మందులు ఏ పేషెంట్కి ఏ మందు ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇస్తే పూర్తిగా క్యాన్సర్ని నివారణ చేయొచ్చు. అలాగే ఈ డ్రగ్స్ కూడా పేషెంట్కి అవసరమైన డ్రగ్ని మనం ముందే టెస్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా కొత్తగా వచ్చినాయి. అంటే మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా పేషెంట్ ట్యూమరు అలాగే బ్లడ్ టెస్టింగ్ చేసి ఈ డ్రగ్ ఇంత డోస్ తయారు చేసి పేషెంట్కి అడ్మినిస్టర్ చేస్తారు. మనకి ఏమైనా బట్టలు కుట్టించుకున్నప్పుడు మనకు కావాల్సినట్టుగా సైజులు తీసుకుని కుడతారు. అలాగే వచ్చిన క్యాన్సర్ని బట్టి ఆ క్యాన్సర్ ట్యూమర్ని, బ్లడ్ని టెస్ట్ చేసి మనకి కావలసిన డ్రగ్ డోసు తయారు చేసి ఇస్తారు. ఇది కొత్త విధానం. అలాగే ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి ఇదివరకటి రోజుల్లాగా రొమ్ము క్యాన్సర్ వస్తే మొత్తం రొమ్ము, శోషగ్రంథులు, లింఫ్ గ్లాండ్స్ టోటల్గా తీసేయక్క లేకుండా ఎంత తక్కువ సర్జరీ చేసి ఎంత ఎక్కువ కంఫర్ట్ పేషెంట్కి ఇవ్వగలం. రిజల్ట్లో కాంప్రమైజ్ అయ్యే ట్రీట్మెంట్ కాదు ఇది. అప్పుడు కూడా క్యాన్సర్కి అదే రిజల్ట్ ఉండాలి, బట్ తక్కువ ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి ఎక్కువ కంఫర్ట్ ఇచ్చే ఆపరేషన్లు చేయాలి. అలాగే లంగ్స్ క్యాన్సర్స్, ఇదివరకటి రోజుల్లో లంగ్ క్యాన్సర్ వస్తే ఒక లోబ్ కానీ ఒక లంగ్ కానీ తీసేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎంత తక్కువ చేసి ఎంత ఎక్కువ మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. కిడ్నీస్లో క్యాన్సర్ వస్తే ఎన్ని నెఫ్రాన్స్ని, ఎంత కిడ్నీని, నార్మల్ ఫంక్షనల్ కిడ్నీస్ని ప్రిజర్వ్ చేయొచ్చు, మళ్ళీ రిజల్ట్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ విధమైన శస్త్రచికిత్సా విధానాల్లో కొత్తగా వచ్చిన మార్పులు ఏంటంటే ఎక్కువ కట్ చేయకుండా శరీరం పొట్టలో కానీ అలాగే ఛాతిలో కానీ ఎక్కువ కట్ చేయకుండా చిన్న చిన్న కీ హోల్ సర్జరీస్, మనం సాధారణంగా ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, అలాగే వ్యాట్స్ అని థొరాక్స్లో చేసే సర్జరీస్కి మనం వింటున్నాం. ఇదే సర్జరీస్ని తక్కువగా గాయం ఏర్పరిచి ఎక్కువగా లోపల ఆపరేషన్లో కాంప్రమైజ్ ఉండదు, రాడికాలిటీలో సేమ్ ఉంటుంది, బట్ బయట కట్ చేసేదిలో తక్కువ కట్ చేసి ఎక్కువ సర్జరీ చేయటం. ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీస్ సాధారణంగా జరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రోబోటిక్ సర్జరీస్ అన్నది కొత్త విధానం. శరీరంలో లోపల జరిగే ఆపరేషను మనం 10 సెంటీమీటర్ నుంచి 25 సెంటీమీటర్లు కట్ చేసి ట్యూమర్ని ఎంత ఎక్కువ తీస్తామో అదే ట్యూమర్ని కొన్ని సెంటీమీటర్స్ కట్ చేసే అవకాశం ఉంది. ప్రాస్టేట్ క్యాన్సరు ఎల్డర్లీ మేల్ పేషెంట్స్లో వచ్చే పురుష గ్రంథికి వచ్చే క్యాన్సర్. దాన్ని ఆపరేషన్ చేయాలంటే ఇంచుమించు ఒక 15 సెంటీమీటర్లు కట్ చేస్తే కానీ ఆ గ్రంథికి యాక్సెస్ ఉండదు. ఈ రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఒక 1/2 సెంటీమీటర్ కట్స్ ఒక 4-5 చోట్ల 1/2 సెంటీమీటర్ కట్ చేసి ఆ రోబోటిక్ కంప్యూటరైజ్డ్ మిషన్ పెట్టి సర్జన్ ఎక్కడో దూరంగా కూర్చుని
కంప్యూటరైజ్డ్ ఆపరేషన్ చేయటం వల్ల ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. సక్సెస్ ఆఫ్ సర్జరీ రోబోటిక్ వల్ల బెటర్ సక్సెస్ ఉంటుంది, ఎస్పెషలీ ప్రాస్టేటిక్ క్యాన్సర్స్. మిగిలిన చోట్ల అంత ఎక్కువ లాభం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ప్రాస్టేటిక్ క్యాన్సర్స్లో డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ అన్నది ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అంతేకాకుండా ఈ మధ్యన ఈ సంవత్సరంలో జరిగిన కొత్త విషయం ఏంటంటే, మనం ఎంత దూరాన్ని కూర్చున్నా మిషన్స్ మీద ఆపరేట్ చేస్తూ ఆపరేషన్స్ రోబోటిక్ సర్జరీ చేస్తూ వచ్చారు. ఇప్పుడేమైందంటే మనకి ఒక ఐప్యాడ్ కంప్యూటర్ ఎదురుగుండా ఉంటే కంప్యూటర్ ల్యాప్టాప్లో కూర్చుని కొన్ని వేల కిలోమీటర్లు కానీ దూరంగా కూర్చుని ఆ కంప్యూటర్లో ఆపరేట్ చేస్తూ రోబోటిక్ సర్జరీ పూర్తి చేసే అవకాశం ఈ సంవత్సరంలో వచ్చింది. అంటే మనం అసలు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక్కర్లేదు, మనం ఎక్కడో హోటల్లో కూర్చుని ఇక్కడ ఆపరేషన్ చేసేయచ్చు. అది చాలా కొత్త విధానం. అలాగే రేడియోథెరపీస్ పాత పద్ధతిలో గామా రేస్ అన్న రేడియేషన్ ద్వారా ఎక్కువ మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఏమయ్యేదంటే ఆ రేసు శరీరంలో పాస్ అవటం వల్ల దానికి పక్కనున్న అవయవాలు అలాగే రేడియేషన్ ఆ రేసు పాస్ అయ్యే మార్గంలో ఉండే టిష్యూస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉండేవి. ఒకసారి రేడియేషన్ శరీరంలో పాస్ అయిందంటే అది పర్మనెంట్ డ్యామేజ్. క్యాన్సర్కి ఎంతలా ఉపయోగపడుతుందో నార్మల్ టిష్యూస్కి అంతలాగా బాధ పెట్టడం, డ్యామేజ్ జరగటం జరుగుతుంది. దానికి లీనియర్ యాక్సిలరేటర్ అని ఎక్స్రే డెలివరింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత ఆ పక్కనున్న అడ్జసెంట్ టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంతవరకు ఉపయోగపడింది. ఈ గ్యాడ్గెట్స్ వల్ల కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వల్ల అడ్జసెంట్ టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయడం అనేది లీనియర్ యాక్సిలరేటర్స్ వరకు కొంతవరకు బాగానే జరిగింది. ఇప్పుడు కొత్త విధానంలో ఏమవుతుందంటే ఈ ప్రోటాన్ బీమ్స్, ఈ పార్టికల్ బీమ్స్ అన్నది డెలివర్ చేస్తారు. ఈ ప్రోటాన్ బీమ్స్ని ఏం చేస్తారంటే కంప్యూటరైజ్ ద్వారా ప్లానింగ్ చేసి ఎన్ని మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ అనో ట్యూమర్ ఉందో క్యాలిక్యులేట్ చేసి ఆ ఎన్ని మిల్లీమీటర్స్ ట్యూమర్ ఉందో ఎన్ని సెంటీమీటర్స్ ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ వరకు డెలివరీ చేసేటట్టు, ఆ పార్టికల్స్ ట్యూమర్ దాటిన తర్వాత డిజపేర్ అయిపోయేటట్టు. ఇదివరకు మనం పౌరాణిక సినిమాల్లో చూస్తే ఇటువంటి వెపన్స్ అప్పుడు కూడా వాడినట్టుగా మనం గ్రంథాల్లో చూసుకుంటూ ఉంటాం. అవి ఈ పార్టికల్స్ వెళ్ళినట్టే ప్రయాణం చేసి ఎక్కడైతే మనకి ట్రీట్మెంట్ డెలివర్ చేయాలో అక్కడ ఎనర్జీ డెలివర్ చేసి ఆ ట్యూమర్ కణాలని, క్యాన్సర్ కణాలని నాశనం చేసి ఆ రేసు పార్టికల్స్ కూడా అక్కడే డిజపేర్ అయిపోతాయి. దానివల్ల ట్యూమర్ వెనక భాగంలో కానీ పక్కన ఉండే అడ్జసెంట్ టిష్యూస్ కానీ డ్యామేజ్ జరగదు. ఇది ఒకటి కొత్తగా వచ్చిన చికిత్స. అలాగే రేడియోథెరపీలో బ్రాకీథెరపీస్ అని నీడిల్స్ అలాగే సీడ్స్ లోపల పెట్టడం వల్ల క్యాన్సర్ కణాలు దగ్గరలో ఎక్కువ రేడియేషన్ డెలివరీ అవుతుంది. అడ్జసెంట్ టిష్యూస్లో రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కొత్త విధానం ఏంటంటే రేడియేషన్ని రక్తనాళాల ద్వారా ట్యూమర్ ఉన్న సైట్ దగ్గరికి రీచ్ అయ్యి మీరందరూ చూసుంటారు, యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేసి లోపల స్టెంట్స్ పెట్టడం అన్నది ఒక పద్ధతి. అదే ప్రిన్సిపల్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగించి చేతి ద్వారా కానీ కాలు ద్వారా కానీ తొడ ద్వారా కానీ రక్తనాళాల్లో ప్రవేశించి ఆ కెథెటర్ రక్తనాళాల్లోంచి క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి రీచ్ అయ్యి ఆ ట్యూమర్కి కానీ క్యాన్సర్కి కానీ ఏ రక్తనాళం రక్తాన్ని సప్లై చేస్తుందో ఆ రక్తనాళం దగ్గరికి వెళ్ళి దానిలో కీమో ఎంబోలైజేషన్ అంటే దానిలో కీమోథెరపీ డ్రగ్ని పూర్తిగా తక్కువ డ్రగ్గు ఎక్కువ ట్యూమర్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసేస్తాం. ట్యూమర్కి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేయకుండా చచ్చిపోతుంది ట్యూమర్. అలాగే కొన్ని ఐసోటోప్స్ని కీమోథెరపీ డ్రగ్కి ట్యాగ్ చేస్తాం.
అదేంటంటే ఐసోటోప్ అన్నది రేడియో యాక్టివ్ పదార్థం. అది ఐడిన్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే యాటమ్స్ని ఐసోటోప్స్గా తయారు చేసి దానికి కీమోథెరపీ డ్రగ్ని ట్యాగ్ చేస్తాం. రెండింటిని కలిపేసి ఇంజెక్షన్ రూపంలో తయారు చేస్తాం. రక్తనాళం ద్వారా ట్యూమర్ ఉన్న సైట్కి వెళ్ళి ఆ ఎగ్జాక్ట్ బ్లడ్ వెసల్ ఏదైతే సప్లై చేస్తుందో దానికి ఎక్కువ డోసు ఇంజెక్ట్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ కీమోథెరపీకి డ్రగ్ ట్యూమర్ కణాలు, క్యాన్సర్ కణాల మీద ఎఫెక్ట్ చేసి క్యాన్సర్ కణాలని కంప్లీట్గా చంపేస్తుంది. మరి ఐసోటోప్ పని ఏంటి అక్కడ? ఐసోటోప్ ఏమవుతుందంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో కీమోథెరపీ డ్రగ్ అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది కాబట్టి ఈ ఐసోటోప్ కూడా అక్కడ అటాచ్ అయిపోతుంది. దానివల్ల చుట్టుపక్కల ఏమన్నా కణాలు మిగిలినా, చుట్టుపక్కల ఏమన్నా ఇంకా కొన్ని ట్యూమర్స్ శాటిలైట్స్ ఏమన్నా ఉన్నా ఈ డ్రగ్స్ వెళ్ళిపోయి ఆ ట్యూమర్లో కూర్చుంటాయి. కీమోథెరపీ డ్రగ్ వన్ టైం ఎఫెక్ట్, అది కొన్ని గంటలు పనిచేస్తుంది కీమోథెరపీ డ్రగ్. ఈ రేడియో ఐసోటోప్ ఏం చేస్తుందంటే ఆ ట్యూమర్లో కూర్చుని కొన్ని రోజుల వరకు ఆ గామా రేస్ని అలా డెలివర్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఆ ట్యూమర్లో కొన్ని రెసిస్టెంట్ సెల్ సైకిల్లో ఉండే రెసిస్టెంట్ ఫేజెస్లో ఉండే సెల్స్ను కూడా ఈ ఐసోటోప్ చంపేస్తుంది. ఇది ఒకటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ నౌడేస్ మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. ఇంకొక ప్రధానమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ. ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ ఏం చేస్తుందంటే ఆపరేషన్ చేసే సమయంలోనే రేడియేషన్ డెలివరీ చేయటం. అది మామూలుగా చేసేది ఎక్స్రేస్ని డెలివరీ చేస్తాం. దానివల్ల లాభం ఏంటంటే ట్యూమర్ తీసేసిన తర్వాత అది పొట్ట లోపల అవ్వచ్చు, సర్ఫేస్లో ఉండే ట్యూమర్స్ అవ్వచ్చు, క్రిటికల్ ఏరియాస్లో ఉండే ట్యూమర్స్ అవ్వచ్చు. ఎక్కడైతే ట్యూమర్ తీసిన తర్వాత మనకి అనుమానాస్పద ఏరియాస్ మార్జినల్ క్లియరెన్స్ రాదు అని అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట లోపల వచ్చే ప్యాంక్రియాటిక్ వచ్చే క్యాన్సరు చుట్టుపక్కల ఉండే రక్తనాళాలకు కానీ, అలాగే వర్టిబ్రల్ బాడీస్కి కానీ, పెల్విస్లో ఏమన్నా స్ట్రక్చర్స్కి అంటి పెట్టుకుని ఉంటే ఆ అవయవాల్ని పూర్తిగా తీయటానికి అవకాశం లేని టైంలో ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ ద్వారా సింగిల్ డోస్ రేడియేషన్, మామూలుగా రేడియేషన్ ఇచ్చినప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ రూపంలో ఒక నెల రోజులో 25 రోజులు ప్లాన్ చేసి ప్రతిరోజు కొంచెం కొంచెం రేడియేషన్ డెలివర్ చేస్తారు. ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీలో ఏం చేస్తారంటే ఎక్కువ డోసుని సింగిల్ ఫ్రాక్షన్లో ఆపరేషన్ టైంలోనే డెలివర్ చేస్తారు. దీనివల్ల ఏమన్నా అనుమానంగా ట్యూమర్ కానీ క్యాన్సర్ కణాలు మిగిలి ఉన్నా వాటిని పూర్తిగా సింగిల్ సిట్టింగ్లో వాటిని నిర్మూలన చేసే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. ఈ విధంగా కొత్తగా వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. అది సర్జరీలో మాట్లాడుకున్నాం, కీమోథెరపీలో మాట్లాడుకున్నాం, అలాగే రేడియోథెరపీలో మాట్లాడుకున్నాం, ఇమ్యూనోథెరపీలో. ఈ విధంగా కొత్త శస్త్రచికిత్స, కొత్త విధానాల వల్ల పేషెంట్ కంఫర్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవటం, రిజల్ట్ కూడా చాలా బాగుందండి. Like and subscribe Eagle Health and Beauty.